హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావుకు ఊరట. భూపాల్పల్లి జిల్లా కోర్టు ఆదేశాలు సస్పెండ్. ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ. విచారణ జనవరి 7వ తేదీకి వాయిదా. మేడిగడ్డకు సంబంధించిన కేసులో కేసీఆర్ హరీష్ రావులు విచారణకు హాజరు కావాలని భూపాల్పల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను హైకోర్టు సస్పెండ్ చేసింది. చల్లబడ్డారు పోరి, ఏదో దాంట్లో ఇరికేయాలని చూస్తాను. మేడిగడ్డల కేసీఆర్ పోయి ఆ పిల్లల కింద గడపరతో దవ్వెచ్చిండు కూలిపోయేటట్టు అని కేసులు పెట్టి ఇది కేసీఆర్ హరీష్ రావు వల్లనే మేడిగడ్డ డ్యామేజ్ అయిందని ఒక కేసు పెట్టి ఈ కేసీఆర్ను హరీష్ రావుని తిప్పల పెట్టే ప్రయత్నం చేయాలని చూసిండు. ఇప్పుడు చెంపపెట్టు లెక్క చేసింది హైకోర్టు. భూపాల్పల్లిలో మెల్లగా చిచ్చు పెట్టాలని చూసిండు. భూపాల్పల్లిలో పెట్టిన దాన్ని హైకోర్టు సస్పెండ్ చేసి పడేసింది. ఈ విచారణ 7కు వాయిదా వేసింది. ఇది ఏం ముందరపడది? మేడిగడ్డ సూపర్ అని, కాళేశ్వరం సూపర్ అని కేంద్ర జలశక్తి శాఖ మండలే ఇచ్చే. వాళ్ళు ఇచ్చినాకనే అనుమతులు, వాళ్ళు అన్ని రకాలుగా లీగల్గా కావచ్చు అన్ని ఇచ్చినాకనే అనుమతులు. ఆ కాళేశ్వరానికి పునాది పడ్డది. పునాది పడ్డాక కట్టినాక వాళ్ళు వచ్చిండ్లు, ప్రారంభోత్సవం చేసిండ్లు, సూపర్ అన్నారు, దేశకి నేత కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ప్రపంచంలో ఎవడు కట్టలేడు అన్నాడు. అది 5 సంవత్సరాల్లో కట్టడం ఓ అద్భుతం అన్నారు. ఇంత గొప్ప విజన కేసీఆర్ అన్నారు. ఆఖరికి 2 పిల్లలు ఉండే వరకు కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడు. కాళేశ్వరమే అక్కర రాదు, కాళేశ్వరం పడావు పడింది, కాళేశ్వరాన్ని మూలకు పెట్టవలసిందే, దానికి వెళ్ళి సుక్క నీరు కూడా రాదని మళ్ళీ ఈ దొంగ ప్రభుత్వం నింద ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నది. ఇప్పుడు హైకోర్టు దెబ్బతోటి రేవంత్ రెడ్డి గారికి కొంచెం కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్నట్టు కావచ్చు. దీని మీద మాట్లాడాలి ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మీరు 8 మంది విద్యార్థులకు అస్వస్థత. అడవి ఆముదం కాయలు తిని వాంతులు విరేచనాలతో హాస్పిటల్లో చేరిక. నిలకడగా విద్యార్థుల ఆరోగ్యం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ముక్తాహారం మండలంలోని ప్రభుత్వ స్కూల్లో 6 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పోలంపల్లి గ్రామంలోని మండల పరిషత్ పాఠశాల ఆవరణలో గతంలో అడవి ఆముదం చెట్లను నాటారు. ఇప్పుడు కాయలు కాయడంతో సోమవారం ఉదయం స్కూల్కు వచ్చిన విద్యార్థులు జరిగింది. ఇదంతా జరిగింది వాస్తవమే. మరి ఇప్పుడు ఈ పిల్లల్ని కాపాడవలసిన బాధ్యత ఎవరిది? ఇటువంటి పిల్లల్ని అక్కడ ఏం చెట్లు ఉన్నాయి, ఏం తినద్దు, ఏం తినాలి టీచర్లు చెప్పాలి కదా. ఆ చెట్లకాయలు మంచిది కాదు, ఆ చెట్లకాయలు తింటే అనారోగ్యం బారిన పడతారని టీచర్లు చెప్పాలి కదా. మరి టీచర్లు చెప్పలేదంటే ఇప్పుడు టీచర్ల తప్పని టీచర్లను లోపలేయాలా? టీచర్ల పైన విద్యాశాఖ మంత్రి పదవి కూడా నువ్వే నిర్వర్తిస్తున్నందుకు, ఆ శాఖ నువ్వే చూసుకుంటున్నందుకు నిన్ను కూడా జైలు వేయాలా ముఖ్యమంత్రి గారు?